అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా తెలంగాణ జాగృతి గాని కవిత మీద ఒక ఆరోపణలు వస్తుంది. ఏంది అన్నకు అంటే హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసి కేటీఆర్ను పార్టీలో ప్రధానంగా పైకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హరీష్ రావు లేకుండా చేయడం కోసం కవిత ప్రధానంగా హరీష్ రావు టార్గెట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకటే మాట నేను ఏమంటున్నా, ఆ పద్ధతికి వస్తే ఆ పని చేయాల్సినటువంటి బాధ్యత పెద్ద ఆయన మీద ఉంటుంది. పెద్ద ఆయన కాదు, పెద్ద విషయం ఏం కాదు, వీళ్ళు ఆయన ప్రాయంగా చేయొచ్చు. ఇదివరకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న తర్వాత కాళేశ్వరరావుని పిలిపించుకొని పొగడతలు వచ్చినప్పుడు ఆయనే తీసుకున్నాడు. ఈరోజు నిందలు రాళ్ళు పడ్డప్పుడు కేసీఆర్ గారే సర్వంతర్యామని అంటున్నాడు. నేనేమంటున్నా, ఒకవేళ హరీష్ రావు గారు కాళేశ్వరంలో అవినీతి జరిగినప్పుడే కదా, జరిగిందని సార్కి తెలిసినప్పుడే కదా నేను మంత్రివర్గం నుంచి పక్కకు పెట్టి నీకు మంత్రి పదవి ఇవ్వకుండా కొద్ది రోజులు పక్క పెట్టిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిళ్ళు. ఏది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిళ్ళు. ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత నీకు ప్లానింగ్ ఎందుకు ఇవ్వలేదు? ఫైనాన్స్ అంటే నా జేబులో పైసలు ఉంటే ఒకటే కాదన్న, నా జేబులో పైసలు పుష్కలంగానే ఉంటాయి. ఆ పైసలు ఖర్చు పెట్టి హక్కు కూడా ఇవ్వాలి కదా, ప్రణాళికలు ఇవ్వాలి కదా. ఆ ఎగ్జిక్యూషన్ పవర్ ఇవ్వలే నాకు, కేవలం ప్రణాళికలు ఇచ్చిళ్ళు, ప్లానింగ్ ఇచ్చిళ్ళు, ఇట్లా ఫైనాన్స్ ఇచ్చిళ్ళు, ప్లానింగ్ ఇవ్వలేదు అంటే చూడండి. అంటే ఒక పోర్ట్ఫోలియో కూడా తగ్గించేసారు. అంటే ఈయన పైన అప్పటి నుంచే కేసీఆర్ గారికి నమ్మకం తగ్గిపోయింది. చివరకు కొన్ని సందర్భాల్లో కూడా మిడ్ మానేర్ లాంటి ప్రాజెక్టుల చెంచడు మట్టి కూడా తీయకుండా అక్కడ కూడా ఒక 40 కోట్ల రూపాయల పనులు చేసినట్టుగా బిల్లులు పెట్టుకుని 40 కోట్లు ఎత్తుకుని తిన్నాడు. దానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నేనేమంటున్నా, కవిత గారు నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎక్కడ కూడా చేయరు. తను కూడా కేసీఆర్ బిడ్డే కదా అన్న, తను కూడా ఆయన రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డే కదా. మరి అట్లాంటి క్వాలిటీ ఉంటుంది కదా, అట్లాంటి దమ్ము ఉంటుంది కదా, అట్లాంటి జ్ఞాన సముపార్జన అక్కకు కూడా ఉంటుంది కదా. మరి మేము ఎందుకు ఉట్టిగానే రాజకీయ ఆరోపణలు చేస్తాం? ఇవన్నీ నిజాలు. కేవలం నేను ట్రబుల్ షూటర్ను, నేను బబుల్ షూటర్ను అని చెప్పుకుంటా పోతే నన్ను నమ్ముతారని చెప్పేసి ట్రబుల్ ఆయన సృష్టిస్తాడు. వాటిని రిజాల్వ్ చేసినట్టు కూడా ఆయనే చేస్తాడు. ఇలా దుబ్బాకి ఎలక్షన్ ఎందుకు గెలవలేదన్నా నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర? ఇదే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎందుకు గెలవలేదు? సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ ఎందుకు గెలవలేదు? మీ పార్టీకి ఆదరణ ఉంటే, మీరు నిజంగా మీకు అందరిలో కనుక మీకు ఆదరణ ఉంటే, మీరు పెద్ద నాయకులు కదా, మీరు పోతే మొత్తం వన్ సైడ్ అవుతుంది కదా. ఎందుకైంది? నిన్నగాక మొన్న నువ్వు మున్సిపల్ ఎలక్షన్ పోతే ఈ మలాన సాగర్ సంబంధించినటువంటి బాధితులు మీ పైన చెప్పులు ఎందుకు సిరిసిల్లలో నిన్నెందుకు ప్రశ్నిస్తారు జనం? అంటే బీఆర్ఎస్ పార్టీకి క్రమేణా కాలం చెల్లిపోయింది. రేపటి రోజున ఈ బావబామరుదులు ఇద్దరు తండుకుంటారు. ఈ పార్టీ మొత్తం కూడా విషతుల్యమైపోతుంది. ఈ పార్టీ మొత్తం కూడా రప్చర్ అయిపోయింది కంప్లీట్. ఎక్కడ కూడా కలగూర గంపలాగా తయారైపోయింది. అందరూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చి ఉన్నారు అనేటువంటి దానికి ప్రజలు డిసైడ్ అయిపోయి 2.5 ఏళ్ళు ఆగితే అంతా మాదే, తెలంగాణ మాదే, బీఆర్ఎస్ఏ మాది, అసలు ప్రభుత్వం మాది, అధికారులని తర్వాత పోలీసులని కూడా ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారు తెలంగాణ అనేటువంటి. అలాంటి టైం జాగృతిని కూడా ఎలా ఎదగనిస్తారు? ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే అధికారం లేకపోయినప్పుడు కూడా తామే అధికారం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి, అధికారులను బెదిరించడం కానీ, తర్వాత 2 ఏళ్ళు మేమే అధికారంలో రాబోతున్నాం, అంతా మాదే, ఒక్కొక్కరి సంగతి చూస్తామనే ధోరణి వాళ్ళలో కనిపిస్తుంది. అంటే వాళ్ళని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? వాపును చూసి బలుపు అనుకుంటే పొరపాటు. నేనేమంటున్నా, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏ సమస్యల పట్ల వాళ్ళు పోరాడుతున్నారు. నిరుద్యోగుల పట్ల మేము పోరాడుతున్నాం. సెంట్రల్ లైబ్రరీని అదిగా చేసుకొని అక్కడ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగ బిడ్డలందరినీ కలిసినాం. టీజీపీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలను వెలికితీసే విధంగా, ఆ బిడ్డలకు కోర్టు సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా మేము ఆ రోజు తెలంగాణ జాగృతి పనిచేసింది. ఏ వర్గాల కోసం అయితే మనం పోరాడుతున్నాం ఆ వర్గాలు మనం గమనిస్తాయి కదా. ఆ వర్గాలు మనం గమనించిన తర్వాత నువ్వు ఏదో మసిబుజి మారాయిగా చేసి పోలీసులకు వార్నింగ్ ఇచ్చేసి మేము పింక్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాం, అందరినీ రాసుకుంటాను, మీ సంగతి చూస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒక ఆడంబరాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 38% ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి అయితే వన్ సైడ్ వస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్రలు ఉన్నాయి. ఈ రోజు అధికారానికి దూరమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఒక గట్టి ఎలక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంలో ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ డబ్బు సంచులతో ఉన్నారు, వాళ్ళు ఒక గట్టి ఎలక్షన్ చేస్తారు. బీజేపీ కూడా దక్షిణాదిలో పాగా వేయాలని ఎప్పటి నుంచో చూస్తూ ఉంది. అట్లాంటి బీజేపీ కూడా గట్టి ఎలక్షన్ చేసే పరిస్థితి ఉంది. ఈ త్రికోణ పోటీలో తెలంగాణ జాగృతి ఒక మంచి అభ్యర్థులను, తెలంగాణ బిడ్డలను, బహుజన బిడ్డలను, మహిళలను, యువకులకు పెద్దపీట వేసి రేపు రోజున మేము కాపాడుకుంటాం. ఆ బిడ్డలకు వైపు ఉండి కవిత గారు ప్రచారం చేస్తారు. ఆ బిడ్డలను గెలిపించుకొని వచ్చిన తర్వాత రేపు మేము కీలకమైనటువంటి భూమిక ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాట్లో చేయబోతున్నాం అనేది ముమ్మాటికి వాస్తవం. అంటే ప్రభుత్వ ఏర్పాటు అంటున్నారు అంటే పార్టీలని ఏదైనా పార్టీలతోటి పొత్తుకు పెట్టుకొని వెళ్తున్నారా, లేకపోతే ఒంటరిగా మీరు పోటీ చేస్తున్నారా? ఈ పోటీలో భాగంగా
అంటే ఉద్యమకారులకు పెద్దపీట వేస్తారా, బడుగులకు పెద్దపీట వేస్తారా? అసలు మీ 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 ప్రణాళిక ఏమన్నా? ఇంకా మా పార్టీగా పూర్తిగా రూపాంతరం చెందలే. కవితకు ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. ఒక 100 ఏళ్ళు ఈ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఫెయిల్యూర్ చూసి ఇలా దేవేంద్ర గౌడ్ కావచ్చు, షర్మిల కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఎవరైతే పార్టీలు పెట్టి ఫెయిల్ అయిపోయారో అట్లాంటి వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా చూసినాం. కాబట్టి కవిత గారు ఒక సుదీర్ఘ రాజకీయ ప్రణాళిక అనేటువంటి ఉంటుంది. కేసీఆర్ గారు ఎట్లయితే మొండి ధైర్యంతో ఉంటారో అట్లా అంతకంటే మిక్కిలి వజ్ర సంకల్పంతో ఉన్నటువంటి నాయకురాలు కవితక్క. పట్టుకుంటే వదలదనేటువంటి నానుడి కవితక్కకు అద్దిపోయింది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎవరు కూడా మహిళా నాయకురాలు ఎవరు కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేమేమనుకుంటున్నాము అని అంటే తెలంగాణ జాగృతి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఖచ్చితంగా పోటీ చేస్తాం. పోటీతో పాటు బలమైనటువంటి అభ్యర్థులను డిసైడ్ చేసుకుంటాం. అది ఆర్థిక బలంగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ప్రజాబలంగా ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో విలువలు ఉన్నటువంటి వ్యక్తులు, ఈ సమాజానికి ఎంతో మంచి చేశారు. నిన్న మొన్న మున్సిపల్ ఎలక్షన్ల గురించి మీటింగ్ పెట్టినప్పుడు కేటీఆర్ గారు ఒక మాట చెప్తారు, లంగైనా దొంగైనా పొడుగోడైనా పుట్టోడైనా ఎవరైనా సరే సార్ పంపించింది అనుకుని ఓట్లేయండి అని చెప్పేసి అంటారు. ఇది బాధ్యతాయుతమైనటువంటి మాట ఏంటారన్నా? ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో లంగను పంపిస్తే ఎందుకు ఓట్లేస్తారన్నా? దొంగను పంపిస్తే ఎందుకు ఓట్లేస్తారన్నా? పొడుగోడు పుట్టోడని ఈ మాటలు మాట్లాడితే అందుకే కవితకు ఆ రోజు క్లియర్గా చెప్పింది, ఎందుకే అలా ఓటు నీ కులాన్ని చూసి కాదు గుణాన్ని చూసి ఓటేయమన్నారు. ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాడా, వాడు సైడ్ కాలువలు చూపించగలుగుతాడా, స్ట్రీట్ లైట్ పెట్టేయగలుగుతాడా, నీ సమస్య ఉన్నప్పుడు నీ దర్వాజా అక్కడికి వచ్చి నిలబడతాడా, అట్లాంటి వాడికి ఓటేయి, అట్లాంటి వాడిని కాపాడుకున్నాం. మేము ఆ విధానాన్ని నమ్ముకున్న బిడ్డలం. రేపు అట్లాంటి బిడ్డలనే మేము ఖచ్చితంగా చేరదీస్తాం, అట్లాంటి బిడ్డలకి అవకాశాలు కల్పిస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రిక్షా తొక్కినోనికి అవకాశం ఇచ్చిందన్న, ఒక ఆటో కార్మికునికి అవకాశం ఇచ్చిందన్న, ఒక చెప్పులు కుట్టుకునేటోనికి అవకాశం ఇచ్చిందన్న. రేపు మాలాంటి బిడ్డలం మేమందరం ఉండగా మేమందరం ఉద్యమ ప్రస్థానం నుంచి వచ్చిన బిడ్డలం. మేము ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డను. నాలాంటి బిడ్డలకు ఇంకో కొంతమంది యూనివర్సిటీ స్థాయిలో పనిచేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించినటువంటి బిడ్డలకు రేపు రోజున తెలంగాణ జాగృతి ఒక రక్షక కవచమై నిలబడుతుంది, ఒక ప్రధానమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రంగస్థలమై నిలబడబోతుంది. ఖచ్చితంగా కొట్లాడతాం. సరే గెలవకపోయినా పక్క పెట్టండి, అవకాశం కల్పించడం ఖాయం. ఆ అవకాశాన్ని దక్కించుకొని ప్రజల కడుపులో తలబెట్టి ఓట్లు అడగడం ఖాయం. వాళ్ళ సమస్యల పట్ల తెలంగాణ జాగృతి మొక్కమని విశ్వాసంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. మా కార్యకర్తలకు కూడా ఈరోజు ఏ ఒక్క కార్యకర్తను మందలేయనన్నా మీకు పుంకాలుగా సబ్మిట్ చెప్తారు, ఏ ఒక్క అంశాన్ని గురించి మాట్లాడినా. అట్లాంటి నిష్ణత కలిగినటువంటి కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. ఇలా మాట్లాడమని బీఆర్ఎస్లో 4 తీసుకొచ్చి ఒక సర్వే పెట్టి చేయండి, ఎన్ని అంశాల మీద మాట్లాడతారో. అట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్, అట్లాంటి శిక్షణ కలిగినటువంటి సైనికులు తెలంగాణ జాగృతి సొంతం. అంటే కవిత గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి మీరు అవుతారంటే ఒక ప్రధాన ఇంటర్వ్యూలో ఎస్ నేను ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రి అంటే ఆ నమ్మకం అంటే ఏ నమ్మకంతో పార్టీలో అసలు 0 స్థాయిలో ఉన్న మీరు ఏ నమ్మకంతో ముఖ్యమంత్రి స్థాయి వెళ్తామని అనుకుంటున్నారు? నేనేమంటున్నా, మాకు 0 అనేటువంటిది 3 సంవత్సరాల ఒక వాల్యుబుల్ టైం ఉన్నది. ఈ వాల్యుబుల్ టైము ఏ పార్టీలు ఎస్టాబ్లిష్ అయినా ఆ టైంలో కొన్ని పార్టీలకు లేవు. ఇప్పుడు మాకు ఆ వాల్యుబుల్ టైం ఉంది. ప్రజా సమస్యలే మా ఎజెండా, ప్రజలలో నిత్యం ఉండడమే మా ఎజెండా. నేను చెప్తున్న ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసేటువంటి పొలిటికల్ పార్టీలు లేవు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసేటువంటి ఏకైక పార్టీ రేపు తెలంగాణ జాగృతి కాబోతుంది. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇష్యూ బేస్డ్ కాకుండా కేవలం నువ్వు ఇంత తిన్నావు, నువ్వు అంత తిన్నావు, నీది అది అనేటువంటి పాలిటిక్స్ ఈ రోజు ఇక్కడ ప్రభావితం చేస్తానే. కాబట్టి అట్లా కాదు, ప్రజలకు న్యాయం చేయాలంటే ఈ పాలిటిక్స్ చేయాలి, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి, ఒక సమతుల్యతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి. ఇట్లాంటి రాజకీయాలు ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేస్తే అవినీతి రహిత సమాజం ఏర్పడుతుంది, అవినీతి రహితమైనటువంటి రాజకీయాలు వస్తాయి. ఇట్లా వీటి దిశగా కొట్లాడతాను అన్న. నేను సపోజ్ నేను ఒక గౌడ సామాజిక వర్గం బిడ్డను, నేను చేసుకున్న అమ్మాయి కూడా నేను ఆదర్శ వివాహం లవ్ మ్యారేజ్ చేసుకున్న బీసీ 300 కాపు సామాజిక వర్గాన్ని. నా అంత ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక బీసీలలో ఒక బలమైన బీసీ సామాజిక వర్గాలు నా ఇంట్లోనే ఉన్నాయి. ఉదాహరణ, నా దగ్గర ఒక 10 కోట్లు ఒక 20 కోట్లు లేవు. రేపు నాకు అవకాశం వచ్చింది, నేనేం చేయాలి? అవకాశం వచ్చిన తర్వాత నాకు డబ్బు ప్రభావం లేదు. అందరు అభ్యర్థులు డబ్బు పెట్టుకుంటా పోతున్నారు, నేను దండం పెట్టుకుంటా పోతా. నేను ఒక ఉన్నత విద్యావంతుని అని చెప్పుకుంటా పోతా. నేను ఒక PhD చేసిన ఇట్లా నా పద్ధతిలో నేను జాగృతి లాంటి ఒక విలువైన సంస్థలో పనిచేసిన ఉద్యమాలు చేసినటువంటి బిడ్డను. నన్ను కాపాడుకుంటే నేను మీ ఒక తమ్ముళ్ళగానో ఒక అన్నగానో వచ్చి కాపాడుకుంటాను, దండం పెట్టుకుంటూ తిరుగుతాం. అయ్యేదేముంటుందన్న అంటే నేనేమంటున్నా, 100% క్లీన్ పాలిటిక్స్ కావాలని అక్క కోరుకుంటుంది. ఆ క్లీన్ పాలిటిక్స్ దృష్ట్యా తెలంగాణ జాగృతి రేపు అధికారంలోకి వస్తామని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కరప్షన్ చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో రేపు వాడికి అదే కరప్షన్ చేస్తాడు. రేపు నీకు దర్వాజా దగ్గరకు వచ్చి వాడు వీధి దీపాలు పెట్టిస్తానుకో, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్జిలెన్స్ తీసుకొని పోయి వాడు నీకు లేఅవుట్లో పర్మిషన్ ఇప్పిస్తానుకో, మున్సిపాలిటీలో ఏమైనా పని ఉంటే చేస్తానుకో రాడు వాడు. ఏ పని కావాలన్నా మనకి 4 పైసలు ఇస్తే, 4 ఫైరోల కోసం మనకి పైసలు ఇస్తే పని చేస్తాడు. ఎందుకంటే మీరు ఆ డబ్బుకు ఆశపడతాయి. అదే నిస్వార్థంగా క్లీన్ పాలిటిక్స్ చేసి మీరు ఎవరికాడ ఏం రూపాయి తిన్నా కానీ ఎవరైతే పని చేయగలుగుతాడో అట్లాంటి బిడ్డను సెలెక్ట్ చేసుకుని స్మార్ట్గా ప్రజలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది.